ఈ మరణ వార్త విని క్రైస్తవులు కానివారు కూడా ఎంతగానో ఆయన సత్యాలు ఇప్పుడు వింటున్నారు. ఇప్పటి వరకు చాలామంది వినకపోవచ్చు, లేకపోతే ఒకప్పుడు దాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ ఇప్పుడు ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తున్నటువంటి ఆ ప్రసంగాలు, ఆ డిబేట్లు అన్నీ కూడా ఇప్పుడు వింటున్నారు. అందరూ విని సత్యాన్ని గ్రహించి వారు కూడా వచ్చి ప్రకటన చేస్తున్నారు. కనుక ఏదేమైనా ఎవరి సత్యాన్ని వారు ప్రకటించుకోవాలి, ఎవరి మతాన్ని గురించి వారు ప్రకటించుకోవాలి. కానీ మనుషులు మాత్రం ఒకరినొకరు చంపుకోవద్దు అని చెప్పి అందరూ ఈ విషయాన్ని మరి తెలియచేస్తూనే ఉన్నారు. కనుక మరి దేవుడు కృప చూపుతాడు, దేవుని బిడ్డలకు ఆయన న్యాయము చేస్తాడు. ఆయన తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మరి మనం ప్రార్థన చేయటమే మన పని. మన పని ఏంటి? ప్రార్థన చేయటమే. మనం చేయవలసినటువంటి ఉద్యమం ఏంటంటే ప్రార్థనా ఉద్యమమే. మనం చేయాల్సిందండి ప్రార్థనా ఉద్యమం. మన స్లోగన్, మన నినాదమేమో యేసుక్రీస్తు యొక్క ప్రేమ, మన ఆయుధమేమో ప్రార్థన. ఆయన ప్రేమను గురించి ప్రకటించాలి, ఆయన ప్రేమను చూపించాలి, అలాగే ప్రార్థన చేయాలి. ఇదే మన పని. కనుక దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకునుట నా పని అన్నాడు. ఆయన పని అది. పగ తీర్చుకునే పని ఎవరిది? దేవుని. ఆయన చూసుకుంటాడు. దేవుని యొక్క కార్యాలు చూస్తాం. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య శిలువ మరణము పొందితే, ఆయన మరణించినప్పుడు ఎన్ని కార్యాలు జరిగాయి చూసి అర్థం చేస్తూ ఉంటే, దేవునికి మొరపెడతా ఉంటే దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సముఖ జీవక వేళలో, దేవుని సముఖ జీవక వేళలో హల్లెలూయా. దేవుని సముఖములో జీవ గ్రంథములో మా పేరు ఉన్నదో లేదో స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను. చాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేర మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి, దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ వచనంలోనికి వచ్చేసరికి దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది అని అంటాడు. దేవుని ప్రజలకు నీళ్లు దొరకని పరిస్థితులు వచ్చాయి. దీన దరిద్రులైనటువంటి దేవుని ప్రజలు నీళ్లు లేక నాలుక ఎండిపోయి దప్పిక చేత వారు ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. కారణం ఏమిటి అని అంటే వారి యొక్క పర్వతాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆ పర్వతాల మీద చెట్లు లేవు, చెట్లన్నీ ఎండిపోయి చెట్లు లేని మెట్టలుగా మారిపోయినాయి. ఆ చెట్లు లేవు గనుక ఆ చెట్లు ఆ పర్వతాల మీద లేకుండా పోయినాయి గనుక చెట్లు లేని మెట్టలుగా అవి మారిపోయినాయి గనుక ఆ చెట్లు లేని దాన్ని బట్టి వర్షాలు లేక వారి యొక్క నదులు, వారి యొక్క నీటి మడుగులు నింపబడక నీళ్లు లేక ఎంతగానో ఎండిపోతున్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎంతో వేదన పడుతున్నారు. వారు దేవునికి మొరపెడుతున్నారు, దేవుని అడుగుతున్నారు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, నీళ్లు వెతుకుతున్నాం, నీళ్లు దొరకట్లేదు, నాలుక దప్పి చేత ఎండిపోతా ఉంది, మేము నశించిపోతున్నాం అని ఎంతగానో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారితో చెప్తున్నాడు, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను అని అంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవానైన నేను వారికి ఉత్తరం ఇస్తాను. వారు ప్రార్థన చేస్తున్నారు గనుక, వారు నాకు మొరపెడుతున్నారు గనుక, వారి దప్పిక తీర్చుకోవటానికి నన్ను అడుగుతున్నారు గనుక నేను వారికి ఉత్తరం ఇస్తాను.
నేను వారిని ఏమాత్రము కూడా విడనాడను అని చెప్తున్నాడు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. జనులు కూడా దేవుడే ఈ కార్యము చేశాడు అని గ్రహించాలి. ఇది దేవుని కార్యమే, ఇది దేవుని కార్యమే, దేవుని హస్తమే ఈ కార్యము చేసింది అని జనులు కూడా గ్రహించున్నట్లుగా ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యం ఎలాంటిదంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్య ఓటలు ఉపగజేస్తాను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములు, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైల వృక్షములు నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జనులు చూస్తారు, వారు చూసి ఇది యెహోవా హస్తము చేసిన కార్యమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలుగు చేశాడని చెప్పుకున్నట్లుగా ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే, పర్వతాల మీద, ఏ పర్వతాలు? చెట్లు లేని మెట్టల మీద ఆయన నదులు పారచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్లు లేని మెట్టల మీద ఆయన నదులు పారచేయబోతున్నాడు. ఆయన నీటి మడుగులు పుట్టించబోతున్నాడు, ఊటలు ఉపక చేయబోతున్నాడు, నీటి బుగ్గలు ఆయన పుట్టించబోతున్నాడు. అలాగే వృక్షములను కూడా ఆయన తిరిగి మొలిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వతాలు ఎండిపోయినాయి, వృక్షాలు లేని పరిస్థితి, నీరు లేని పరిస్థితి, నదులు ప్రవహించని పరిస్థితి. ఎంతగానో దిగులు పడుతున్నారు, ఎంతగానో కృంగిపోతున్నారు, ఎంతో దప్పిక చేత అల్లాడిపోతూ దేవునికి మొరపెడుతున్నారు. వారు మొరపెడుతుంటే దేవుడు వారి మొరను ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు వారి మొరను ఆలకించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతుంది, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులు, అడవి కుక్కలును, నిప్పుకోళ్ళును నన్ను ఘనపరచును అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ప్రజల కొరకు నేను ఎడారిలో నదులు పుట్టించబోతున్నా. స్తోత్రం, హల్లెలూయా. వారు నేను ఏర్పరచుకున్న ప్రజలు, వారు నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వారిని ఏమాత్రము కూడా విడనాడను. వారిని నేర్పరచుకున్న వారు కనుక వారి కొరకు నేను అరణ్యములో నేను నదులు పుట్టిస్తాను, నీళ్లు పుట్టిస్తాను అని చెప్తున్నాడు. 72వ కీర్తన 12-13 వచనం అంటాడు, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందు బేదల యందు అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన దరిద్రులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సన్నిధిలో మొరపెట్టే వాడిని చూస్తున్నాడు, ఆయన సన్నిధిలో వేడుకునే వాడిని చూస్తున్నాడు. దప్పిక చేత ఎవరు వేదన పడుతున్నారో, కృంగిపోతున్నారో, దప్పిక తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మొరను ఆయన వింటాడు, నీ ప్రార్థన ఆయన వింటాడు. నిన్ను విడనాడడు, నిన్ను విడనాడేవాడు కాదు, నిన్ను ఏర్పరచుకున్న వాడు గనుక నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నీ కొరకు ఊటలు పుట్టిస్తాడు, నీ కొరకు నదులు పారజేస్తాడు, అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయనట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఏ దప్పిక చేత కృంగిపోయి ఉన్నావు, ఏ దప్పిక చేత వేదన పడుతున్నావు, ఇదేని చేత నువ్వు నాలుక ఎండిపోయి
ఆ దప్పిక చేత అల్లాడిపోతున్నావు. నీ దప్పికను తీర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులది స్తోత్రం చెల్లించుదాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక గొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీ సేవకుని చేతి వలన ఇంత గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి ఏంటంట సున్నతి పొందని, యేసు రక్తమే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది సంసోను ప్రార్థన. బలాఢ్యుడైన ఆత్మాభిషేకము కలిగిన నాజీరు చేయబడిన వ్రతపుత్రుడైనటువంటి సంసోను యొక్క ప్రార్థన. సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దప్పిక కొన్నాడు. దప్పిక కొని ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిష్తీయులందరూ కూడా దరిదాపుగా 3,000 మంది వచ్చేసారు పట్టుకోవటానికి. సంకెళ్లతో బిగించారు, బంధించారు, కొత్త తాళ్ళు తెచ్చి కట్టేశారు. ఎంతగానో అతని చంపాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుని ఆత్మ అభిషేకం అతని మీదకి బలముగా దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే అతని మీదకి దిగి రావటం జరిగిందో అప్పుడు సంసోనుంట అగ్ని చేత కాల్చబడిన తాళ్ళు తెగిపోయినట్లుగా తనకున్న సంఖ్యలు, తనకున్న తాళ్ళు తెంపేసుకున్నాడు. తెంపి అతను ఏం చేస్తున్నాడంటే ఒక గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆత్మ బలముతో, దేవుని ఆత్మ శక్తితో అతడు 1000 మందిని అతడు చంపేశాడు. ఆ చంపిన తర్వాత అతడికి దప్పిక వేసిందంట, దాహం వేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దప్పిక వేసి దాహం వేసి ఇతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇతను కూడా చెప్పండి చనిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇతడు కూడా చనిపోబోతున్నాడు. ఆ చనిపోబోతున్న పరిస్థితిలో సంసోను దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ కలిగిన వాడే, ఆత్మ అభిషేకము కలిగిన వాడే, ఆత్మ నింపుదల కలిగిన వాడే, ఆత్మ బలముతో శత్రువులను జయించిన వాడే, ఆత్మ బలముతో గొప్ప కార్యాలు చేసిన వాడే. స్తోత్రం. ఆత్మబలం ఉంది. ఆత్మబలంతో ఎన్నో కార్యాలు చేశాడు, కానీ ఇప్పుడు దప్పిక అవుతుంది. ఆత్మ అభిషేకం కలిగిన వారికి కూడా ఏమవ్వాలి? స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆత్మబలం ఉన్నా, ఎంత ఆత్మ అభిషేకం ఉన్నా, ఎంత ఆత్మ నింపుదల ఉన్నా, ఆత్మలో ఎంతగా మనము దేవదూతల భాషలు మాట్లాడుతూ ఉన్నా, ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నా, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ చేత ఎంతగా నడిపించబడుతూ ఉన్నా ఈ దప్పిక కూడా తీరాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీని ఆత్మానుసారంగా పరిశీలన చేస్తే ఇది దేవుని వాక్యానికి సూచన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత ఆత్మ కలిగిన వారైనా సరే వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, వాక్యాన్ని వింటానే ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తానే ఉండాలి. నేను ఆత్మ పొందిన వాడిని నాకెందుకులే వాక్యం అనకూడదు. యేసు రక్తమే, హల్లెలూయా. నాకు అన్ని వరాలు నాకెందుకు వాక్యం అని కాలు మీద కాలేసుకొని మా నయ్యగారు చెప్పినాడు, మహారాణిలా కూర్చోకూడదు. యేసు రక్తమే, స్తోత్రం. వాక్యం వినాలి, ఆ వాక్యము చేత నీ దప్పిక తీర్చబడాలి.
ఇతడు అక్కడ అక్షరార్థంగా మనం పరిశీలన చేస్తే సంసోను అలసిపోయాడు. సంసోను శత్రుని ఓడించి శత్రుని జయించి ఇదిగో అలసిపోయిన వాడిగా ఇప్పుడు ఆయన దప్పిక చేత ప్రాణం పోతున్న పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉండి సంసోను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు కదా ఈ సేవకునికి, ఇంత జయం ఈ సేవకునికి ఇచ్చావు కదా, ఇంత జయము పొందిన ఈ సేవకుడు దప్పిక చేత సున్నతి లేని వారి చేతిలో చచ్చిపోవాలా? సున్నతి లేని వారి చేతిలో చనిపోవాలా దప్పిక చేత? నా దప్పిక తీర్చు, నా దప్పిక తీర్చు అని అతడు ఎంతగానో దేవునికి మొరపెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చదవండి మాటను. దేవుడు సంసోను ప్రార్థన విని లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను. స్తోత్రం. హల్లెలూయా. లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. ఆ గోతిలో నుండి నీళ్లు బయలుదేరాయి. ఆ నీళ్లు త్రాగి ప్రాణము తెప్పరిల్లి సంసోను బ్రతికాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవునికి మొరపెడితే దేవుడు సంసోను ఎదుటే ఒక గోతిని చెప్పండి చీల్చాడు. తన ప్రజల కొరకు, తనకు మొరపెట్టిన వారి కొరకు దేవుడు తన ఎదుటే గోతిని చీలుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. గోతిని చీలుస్తాడు. దేవుడు నీటి ఊటలు ఉబక చేస్తాడు. ఎండిన ఎడారిలో ఇదిగో చెట్లు లేని మెట్టల మీద నదులను పుట్టించిన దేవుడు ఇప్పుడు సంసోను కొరకు గోతిని చీల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు నీ ఎదుట గోతిని చీలుస్తాడు. దేవుడు నీ ఎదుట నీటి ఊటలు ఉపకజేస్తాడు. దేవుడు నీ ఎదుట ఊటలు పుట్టిస్తాడు. నీ దప్పిక తీరుస్తాడు. ఏ దప్పికతో నీ ఉన్నా, ఏ దాహముతో నీ ఉన్నా దేవుడు నీ దప్పికను తీరుస్తాడు. నీ పట్ల గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించి నీ ప్రాణము తెప్పరినట్లుగా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీ పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. స్తోత్రం. కనుక దేవునికి అప్పగించు, ప్రార్థన చేయి. ప్రాణం పోతున్న పరిస్థితిలో సంసోను ఎలాగో ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి నీళ్లు పొందుకున్నాడో అలాగే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడు నీ కొరకు కూడా నీటి ఊటలు పుట్టిస్తాడు. నీ కొరకు నీటి ఊటలు పుట్టిస్తాడు. నీ కొరకు నదులు పారజేస్తాడు. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. సంసోను దప్పికను తీర్చినవాడు. ప్రాణం పోతున్న పరిస్థితిలో సంసోను కొరకు ఓటలు పుట్టించినవాడు నీ కొరకు కూడా నీ ఎదుటే ఆయన ఓటలు పుట్టిస్తాడు. నీ ఎదుటే ఆయన గోతిని చీలుస్తాడు. నీ ఎదుటే దేవుడు నీ పట్ల కార్యము చేసి నీ దప్పికను తీరుస్తాడు. కనుక మన కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రాణం పెట్టాడు. నిలువెల్ల నలిగిపోయాడు. రక్తమంతా ధారపోసాడు. ఆయన సిలువలో దప్పిక కొన్నాడు. స్తోత్రం. నేను దప్పిక కొనుచున్నాను అని కేకలు వేశాడు. ఆయన దప్పిక ఎవరు చెప్పండి తీర్చలేకపోయారు. చేదు చిరకనిచ్చారంట. ఆయన దప్పిక అవుతుంది, దాహము తీర్చండి అని చెప్పి కేకలు వేస్తే ఆయనకి చేదు చిరకనిస్తే అది త్రాగనొల్లకపోయానని చూస్తాం దేవుని వాక్యం. ఆ దప్పిక చేతే తన ప్రాణాన్ని ప్రభుకి అప్పగించేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దప్పిక చేత తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ దప్పిక మాత్రం తీరుస్తాడు. హల్లెలూయా. మన దప్పిక మాత్రం తీరుస్తాడు. మన ఎదుట ఓటలు చెప్పండి ఉబికింప చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా.